వైశ్యులు ఆ విధంగా ప్రముఖ పాత్ర వహించారు నగర పాలనలో. కుటుంబం పితృస్వామ్యంపై ఆధారపడి ఉంది. మనం ఇప్పుడు చూసాం కదా, కుటుంబం పితృస్వామ్యం, మాతృస్వామ్యం కాదు కుటుంబం కానీ రాజరికం కానీ. అయితే స్త్రీలకు మాత్రం సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉండేది. స్త్రీలకు మాత్రం సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉండేది. బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్. నాగరిక బాల స్త్రీలు రాజ్య వ్యవహారాల్లో పాల్గొన్నారు. నాటి స్త్రీలు స్వయంగా దాన ధర్మాలను చేసేవారంట. వాటి బట్టి మనకి ఏమర్థమవుతుంది, అప్పటి స్త్రీలకు కొంత ఆర్థిక స్వాతంత్ర్యం అంటే సొంత ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది. అది ఈ పాయింట్ ఏంటంటే, నాటి స్త్రీలు స్వయంగా చేసిన దాన ధర్మాలను బట్టి వారికి కొంత ఆర్థిక స్వాతంత్ర్యం అంటే సొంత ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది అప్పటి పరిస్థితుల్లో. స్త్రీలు విద్యావంతులై చర్చల్లో సభల్లో పాల్గొనేవారు. అంటే నిగమ సభల్లో స్త్రీలు కూడా పాల్గొనేవారు అనమాట. అలాగే చర్చల్లో సభల్లో స్త్రీలు పాల్గొనేవారు. గాథా సప్తసతిలోని పెక్కు గాథలు కవయిత్రులు రచించినారు. నోటీస్ పాయింట్ యువర్ ఆనర్. గాథా సప్తసతిలోని పెక్కు గాథలు అంటే చాలా గాథలు కవయిత్రులు రాశారంటండి, రచించారట. అమరావతి శిల్పాలలోనూ మరియు గాథ సప్తసతిలోనూ నాటి సాంఘిక జీవితం ప్రతిఫలిస్తుంది. ఈ రెండు మెయిన్ సోర్సెస్. శాతవాహనుల యొక్క సాంఘిక జీవితం ముఖ్యంగా ఈ రెండు చోట్ల నుంచి మనకి తెలుస్తుంది. అమరావతి శిల్పాలలోనూ గాథా సప్తసతిలోనూ నాటి సాంఘిక జీవితం ప్రతిఫలిస్తుంది. స్త్రీ పురుషులు ఉభయులు పలు రకాల ఆభరణాలు, ఇద్దరు కూడా తలపాగాలు ఉపయోగించేవారు. వాళ్ళకి అలంకరణ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేదట. ఉభయులు ఇద్దరికి కూడా ఆభరణాలు, తలపాగాలు అలాగే ఉపయోగించేవారు. అలంకరణ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. స్నాన సందర్భంలో పసుపు ఎక్కువ వాడేవారంటండి. అలాగే కాళ్ళకు పారాణి కూడా ఉపయోగించేవారట. అప్పట్లో ఉన్న నాట్యకత్తెలు అరదళము అనే మైపోత అంటే ఫౌండేషన్ క్రీమ్ లాగా వాడేవారంట. నోటీస్ పాయింట్ యువర్ ఆనర్. నాట్యకత్తెలు అరదళము అనే మైపోతను వాడేవారు. నృత్య సంగీతాలు ముఖ్యమైన కాలక్షేపాలు. సో ఇక్కడ వరకు స్త్రీలు పురుషులు ఉభయులు పలు రకాల ఆభరణాలు, తలభాగాలు ఉపయోగించేవారు. అలంకరణ పట్ల ఆసక్తి ఎక్కువ. స్నాన సందర్భంలో పసుపు వాడకం ఎక్కువ. కాళ్ళకు పారాయణ ఉపయోగించేవారు. నాట్యకత్తలేమో అరతళం అనే మైపోత పోత 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 పైన పూసుకుంటారు కదా, ఫేస్ క్రీమ్, మైపోతను వాడేవారంట. ఆ టైంలో నృత్యం సంగీతం ఇవి రెండు కూడా ముఖ్యమైన కాలక్షేపాలంట. అప్పట్లో ఉన్న వాద్య